హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కలర్స్లో పర్పుల్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు మొదటగా నేను ఫస్ట్ బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో కొంచెం బరకగా పట్టుకున్నాను. ఇవి బచ్చల చెట్టు గింజలు అండి. బచ్చల చెట్టు గింజలు మా ఇంట్లో బచ్చల చెట్టుకి చాలా గింజలు అనేవి వచ్చాయి. ఆ గింజల నుంచి నేను పర్పుల్ కలర్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఈ గింజల్ని ఒక బౌల్లో తీసేసుకొని మనం ఈ గింజల్ని చాలా ఫైన్గా మనం ఏంటిది బాగా ప్రెస్ చేసినట్టయితే దాంట్లోంచి మనకి పర్పుల్ కలర్ లిక్విడ్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా మనం పర్పుల్ కలర్ లిక్విడ్ని బాగా ప్రిపేర్ చేద్దాం. ఇలా మనం చాలా ఫైన్గా నేను బౌల్లో నుంచి దీంట్లోకి యాడ్ చేశాను. ఇలా ఫైన్గా ఒక్క గింజ కూడా దానికి చుట్టూ అవి ఉంటుంది కదా, అదంతా పోయేటట్టు బాగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసినట్టయితే దాంట్లో నుంచి మనకి పర్పుల్ కలర్ లిక్విడ్ అనేది అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ లిక్విడ్ అంతా కూడా మనకి ఈ బియ్యం పిండికి మనం పట్టేటట్టుగా మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా మనం బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపినామంటే అది ఇంకా థిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కలర్ కలిపిన కొద్దీ కలర్ అనేది థిక్నెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇలా మనం చేసేసినాక దీన్ని 1-2 డేస్ ఎండలో పెట్టినట్టయితే మనకంటే ఈ వెట్నెస్ ఉంటుంది కదా, ఈ వెట్నెస్ అంతా కూడా మనకి ఈ ఎండబెట్టినప్పుడు కావాలి. ఇలా మనం కొంచెం థిక్గానే ఉంచుకోవాలండి. ఎండలో